ప్రైజ్ లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు మన యొక్క అతిక్రమమైన క్రియలు అంటే అక్రమమైన కార్యములండి, అక్రమమైన కార్యములను బట్టి గాయపరచబడినని, మన యొక్క దోషాలను బట్టి నలగొట్టబడినని యెషయా ప్రవక్త రాస్తున్నాడండి. నిజమే, మన ప్రతి ఒక్కరి యొక్క అపరాధములను, దోషములను ఇవన్నీ కూడా ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు వారు తన పైన వేసుకున్నాడు. శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ ఎవరైతే ఏ విధమైన దోషములు చేసి ఉన్నారో మరి ఆ దోష భారమంతా కూడా ఆయన మోసి ఉన్నాడు. అందునిమిత్తమే ఆయన గాయపరచబడ్డాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి ఆలోచించేయండి, మరి క్రమము కానిదే అక్రమము, దీనినే మనం అతిక్రమము అని పిలుస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు అతిక్రమం అయితే చేయలేదండి, ఆయన క్రమముగానే ఉన్నాడు. తన తండ్రి తనకి ఏ పని అయితే అప్పగించి ఉన్నాడో ఆ పని నిమిత్తమై భూమి మీదకి వచ్చాడు. ఆ పనిని ఆయన ముగించుకొని ఉన్నాడు. ఆ పని చేయటం కోసం ప్రేమిన వల్లరా ఆయన అన్యాయమైన తీర్పును కూడా పొంది ఉన్నాడు. కావున జాగ్రత్తగా ఆలకిస్తే మరి చేసే ప్రతి క్రియ అది క్రమమైనదా అక్రమమైనదా అనేది కూడా ఆలోచన చేయాలండి. చాలామంది అతిక్రమం అంటే క్రమాన్ని దాడుతూ ఉంటారండి, మీరుతూ ఉంటారు, అది అక్రమముగా మారిపోతుంది. కావున ఆనాడు ఆదాము అవ్వ దేవుని మాట వినలేదు, దేవుని మాట మీరారు కాబట్టి, క్రమాన్ని దాటారు కాబట్టి వాళ్ళు అక్రమంలోనికి వెళ్ళిపోయారు. అందుకని ఏదైనా తోటలోంచి వాళ్ళు బయటకు వచ్చేసారు. అటువలే ప్రియమైన వల్లరా దేవుని విశ్వాసులైనా, అలాగే దేవుని యొక్క దైవజనులైనా, అలాగే దేవుని నమ్మిన ప్రజలైనా ప్రియమైన వల్లరా ఎప్పుడైతే అక్రమముగా నడుచుకుంటారో అది దేవునికి ఆయాసముగా ఉన్నట్లే, దేవునికి బాధ తెచ్చిపెట్టినట్లే, దేవుణ్ణి మరలా గాయపరిచినట్లేనండి. ఆత్మీయ జీవితంలో అక్రమమైన క్రియలు చేస్తే దానివలన దేవునికి గాయాలనేది అవుతున్నాయి అనే విషయాన్ని మరవకూడదండి. దేవునికి ఆయాసకరముగా మనం నడుస్తున్నామనేది. అందుకని ఎటువంటి అతిక్రమము క్రియలైనా విడిచిపెట్టేయాలి. ఒకటి చక్కటి సత్క్రియలతో సన్మార్గములో నడిచేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ప్రభువు ఎవరో తెలియనప్పుడు చాలామంది ఎన్నో అక్రమమైన క్రియలు చేయొచ్చేమో, కానీ ప్రభువును గుర్తెరిగిన తర్వాత ప్రియమైన వాళ్ళరా మరి క్రమమైన పద్ధతిలో నడవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.